జగన్మోహన్ రెడ్డి గారు రేపు మామిడి పండ్ల రైతుల్ని చూడడానికి మండీల్ని పరిశీలించడానికి వారు వస్తున్నారు. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఒక శవమైనా ఉండాలి, లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఒక శవమైనా లేయాలి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఒక శవమైనా ఉండాలి, లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఒక శవమైనా లేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు భావనలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆశ్చర్యంగా మామిడి పండ్ల రైతుల్ని చూడడానికి వస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను మీడియా మిత్రుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి ప్రశ్నించాను. దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తల ఆ పక్క ఈ పక్క తిప్పుకోకుండా, గూగుల్లో చూడకుండా, ఎవరిని అడగకుండా, అదేంటన్నారు మన ఏదో సినిమా గురించి అట్లా అడగకుండా, దీన్ని ఏమంటావు చెప్పు. ఈ పండు పేరు చెప్పు చాలు, ఎవరిని అడగకుండా. ఇది ఇంకో రకం, దీని పేరు చెప్పు. ఇంకోటి ఇంకా ముఖ్యమైనది, రేపు మీరు చూడ్డానికి వస్తున్నటువంటి మా చిత్తూరు జిల్లాలో ఎక్కువ పండేది ఇది. నీ చేతనైతే ఈ 3 పేర్లు చెప్పిన ఆయన నువ్వు. మా మిత్రులు చెప్తారు, ఉన్న వాళ్ళందరూ చెప్పగలుగుతారు. దీన్ని చిత్తూరు జిల్లాలో మా రైతులు ఎక్కువ పండించే బెంగళూరు మామిడి పండు అంటారు. దీనికి ఇంకో పేరుంది, తోతాపురి అంటారు. ఇది మిత్రులారా నీలం అంటారు దీన్ని, నీలం. ఇది చాలా అందరికీ ఇష్టంగా తింటారు. బేర్నిషా, ఇంకో పేరు దీనికి బంగినపల్లి అంటారు. ఇది మేము చెప్పగలుగుతాం. నువ్వు అడగకుండా, గూగుల్ తల్లిని అడగకుండా నువ్వు చెప్పగలుగుతావా? అసలు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు. అంతకుముందు సుదీర్ఘ పాదయాత్ర చేశావు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు. ఏ రోజైనా సరే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో రైతన్నల సమస్యల గురించి, ముఖ్యంగా మా జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి 5 సంవత్సరాలు ఏ రోజైనా మాట్లాడావా? ఏ రోజైనా రివ్యూ తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు రేపు వస్తున్న యాత్ర ఒక దండయాత్రగా మేము భావిస్తున్నాం. ఎవరైనా ఎక్కడికైనా రాజకీయ నాయకులు రావంటే రావచ్చు. మా ఎన్డీఏ కూటమి ఆహ్వానిస్తున్నాము. ఎవరిని కట్టడి చేయట్లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కానీ నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రా, ఏదైనా సమస్య ఉంటే చూడు, మాట్లాడు, ప్రభుత్వం తీసుకురా, మేమేం కాదనట్లే. నువ్వు నాకు తెలిసి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులు, నీ ఆఫీస్ బేరర్సు అందరూ కలిసి రండి, మేమేం కాదనట్లే. 10,000 మంది వచ్చేది ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వేమైనా పాకిస్తాన్ మీదకి ఏమైనా దండయాత్రకి ఏమైనా పోతున్నావు? నువ్వు యుద్ధానికి ఏమైనా పోతున్నావా? గతంలో మొన్న జరిగినటువంటి పొగాకు రైతులకు పోయారు. ఏం జరిగిందో తెలుసు. రేపు నువ్వు వస్తే, ఈ 10,000 మంది కానీ వస్తే ఆ మామిడి మండి సరిపోదయ్యా? నువ్వు దాని గురించి తెలియదేమో. మామిడి మండి అనుకుంటే నువ్వు ఏదైనా 100 ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నావేమో. మండీలు చిన్నవిగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు, చిన్నవిగా ఉంటాయి ఇవి. మీరు వచ్చి ఆ 10,000 మంది కానీ తొక్కేసినారంటే పలుపుకు కూడా పనికిరాదు. ఇది మామూలుగా మిషన్లు వేసి తిప్పితే పలుపు వస్తుంది. మీరు వచ్చి రేపు తొక్కేస్తే అది పలుపు అయిపోతుంది, అది పనికిరాదు, మళ్ళీ చెడిపోతుంది. ఇవన్నీ తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కష్టాలు, రైతుల ఇష్టాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆకాశానికే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి. ఆకాశం అంటే మిత్రులారా, ఆయనకి ఎక్కడికి రావాలన్నా 5 సంవత్సరాలు హెలికాప్టర్ తప్ప నేల మీద ప్రయాణించే సందర్భాలు చాలా తక్కువ. పరదాల ముఖ్యమంత్రి, త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మేమంటున్నది కాదు. ఇది అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టు బిరుదులు ఇవన్నీ. ఈరోజు ఏదో భారతీయ జనతా పార్టీనో, తెలుగుదేశమో, జనసేననో మేము మాట్లాడట్లే. నువ్వు సక్రమంగా పనిచేసి ఉంటే, ప్రజల కోసం నువ్వు 5 సంవత్సరాలు ప్రజలు పడినట్టు ఇబ్బందులు నువ్వు కానీ చూసుంటే నీకు ఈరోజు ఈ స్థానంలో పరిమితం అయిండేవాడు కాదు. నువ్వు ప్రజలు పట్టించుకోలేదు, ప్రజల ఇష్టాలు తెలుసుకోలేదు కాబట్టే నీకు ప్రతిపక్ష స్థానం కూడా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా
11 స్థానాలకు పరిమితం చేశారు మిత్రులారా. కేవలం 11 స్థానాలు, ఓన్లీ 11 సీట్స్. నువ్వు ఇదే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వాన్ని కుట్రతో, అబద్ధపు అసత్య ప్రచారాలతో ప్రభుత్వం బాగా పనిచేస్తున్నా మేము ఈరోజు రైతన్నలు ఆదుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకి కొన్ని అనివార్య కారణాల వల్ల అది ధర తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆదుకునే పరిస్థితి ఉంది. మేము కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నాం, ఏ విధంగా రైతుల్ని ఆదుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తే ఏ విధంగా వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడాలో మేము కూడా ఒకసారి ప్లాన్ చేస్తున్నాం. వేరే ఎక్స్పోర్ట్స్ కానీ మాట్లాడితే ఈ మామిడి పల్పు కాకుండా దీని నుంచి బై ప్రోడక్ట్స్ కూడా చేసే అవకాశం ఉంది. దాని మీద స్టడీ చేయండి అని చెప్పి కొందరు నిపుణులు సలహాలు ఇచ్చారు. దాన్ని కూడా మేము స్టడీ చేస్తున్నాం. విదేశాల్లో కొన్ని మామిడి పండ్ల నుంచి బై ప్రోడక్ట్స్ చేస్తున్నారు, తద్వారా రైతుల్ని ఆదుకునే అవకాశం ఉంది. టెంకని కూడా ఉపయోగించుకోవచ్చంట. తోలుని, టెంకని, ఆ గుజ్జుని కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పారు. దాని మీద నేను పెద్దలతో కూడా మాట్లాడుతున్నాను. ఒకవేళ అది కానీ దేవుని ధర్మాన మన జిల్లాకి, మన మామిడి పండ్లకు కానీ సెట్ అయ్యి సూట్ అయితే మాత్రం తొందరలో రైతులు ఎదుర్కొంటున్నట్టు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నా. రేపు పోలీసు వాళ్ళు 500 మందికి అనుమతి ఇచ్చారు. మీరు రేపు చూడండి. మొన్న ఒక నాయకుడు, ఆయన ఎవరో ప్రజల ఆంబోత్ ఏదో అన్నారు, ఆయన్ని రోడ్లో మొత్తం దాన్ని ఏమంటారు బ్యారిగేడ్స్ అన్ని ఇసిరి అపకేస్తున్నాడు. అయ్యా నువ్వు మాజీ మంత్రికి పనిచేసావయ్యా, నువ్వు ఒక శాసనసభ్యుడివి, ప్రజాప్రతినిధివి, నువ్వే రౌడీలా వ్యవహరిస్తే అంటే రెచ్చగొట్టడానికి, కార్యకర్తలు రెచ్చిపోయేదానికి, మిత్రులారా రెచ్చగొట్టడానికి, కార్యకర్తలు రెచ్చిపోయేదానికే ఇది ప్లాన్డ్గా వాళ్ళ నాయకులు ముందుకు పంపించి ఇట్లా గొడవలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు కూడా ఖచ్చితంగా పోలీసులు రెచ్చగొట్టే విధంగా వారు వ్యవహరిస్తారు, ప్రజలు ఇబ్బంది పడే విధంగా వారు వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఆ కారు చక్రాలు చూసుకొని మీ డ్రైవర్కి చెప్పిన జాగ్రత్త తోలమని చెప్పి, దయచేసి కార్యకర్తల్ని బలి చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. అది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమే, జాగ్రత్త తీసుకుంటే ప్రమాదాలు జరగవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అనుమతి ఉంది, మా ఎన్డీఏ కూటమి మీకు అనుమతి ఇచ్చాం మీ పర్యటనకి. పోలీసులు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పాటించి, నేనైతే 500 మంది ఇస్తారని నేనైతే అనుకోలేదు మిత్రులారా. 500 మందికి ఎస్పీ గారు, చిత్తూరు ఎస్పీ గారు అనుమతి ఇచ్చారని చెప్పి చూడడం జరిగింది. అంతమంది కూడా నాకు తెలిసి అవసరం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మీ టీము, ఇంకా నీకు అనుకుంటే కొద్దిగా ముఖ్యమైన అనుకుంటే కూడా ఎంతమంది ఉంటారు? మొత్తం 100 మంది కూడా ఉండరు నాకు తెలిసి. మామూలుగా మేము కూడా చాలా సందర్భాల్లో పర్యటనలకు వెళ్ళాం. మాది కూడా జాతీయ పార్టీ, మమ్మల్ని కూడా గతంలో కూడా రైతన్నల దగ్గరికి కానీ మిగతా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో పర్యటనలకు వెళ్ళడం జరిగింది. వారిని వెళ్ళి పరిశీలించేదానికి వెళ్ళడం జరిగింది. మేము లిమిటెడ్గా వెళ్తాం. మనం పోయేది వాళ్ళ కష్ట సుఖాలు చూసేదానికి, వాళ్ళని కష్టాలు పెట్టేదానికి కాదు. మనం వెళ్ళేది వాళ్ళ కష్ట సుఖాలు చూసేదానికి కానీ వారి కష్టాలు పెట్టేదానికి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దయచేసి భవిష్యత్తులో ఏ విధంగా రాజకీయ నాయకుడు వ్యవహరించాలి, ఏ విధంగా రాజకీయ నాయకుడు ఉండాలో ఆ విధంగా వారు తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని చెప్పి నేను విన్నవించుకుంటూ, జగన్మోహన్ రెడ్డి జీవితాంతం ఓదార్పు యాత్రలకే సరిపోతాడు తప్ప వారి జీవితంలో జైత్ర యాత్రలు ఉండవని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఓదార్పు యాత్రలకి చేసుకుంటా వెళ్ళు, మాకేం సంతోషం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మా ప్రభుత్వం నీకు అనుమతిస్తుంది, పరిమిత సంఖ్యలో. కాబట్టి నీ జీవితంలో జైత్రయాత్ర లేవు, ఓదార్పు యాత్రలతో సరిపోతుంది. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏడిపించావు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏడిపించావు. ఇప్పుడు నువ్వు కూర్చొని నీలో నువ్వే ఏడ్చుకుంటున్నావు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ హిస్టరీ. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడు ఉండకూడదు, ఏ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండకూడదు అనే దానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కేస్ స్టడీగా తీసుకుంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఇకపోతే మహిళల్ని ముఖ్యంగా యత్య నారిస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తా ఉన్నాయి. ఎంత దురదృష్టవంత మిత్రులారా,
నిన్న నేను ఒక వీడియో చూశాను. నెల్లూరు జిల్లాలో సౌండ్ కూడా పెట్టేదానికి ఇష్టం లేదు నాకు. ఒక శాసనసభ్యుడు నాకు తెలిసి 3 సార్లు ఉన్నట్టున్నాడు ఆయన. ఈ ప్రబుద్ధుడు వాయిస్ కూడా పెట్టదలుచుకోలేదు నేను. వారు మాట అంటే మాటలు మీడియా మిత్రులందరికీ తెలిసి ఉంటుంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఏందయ్య నువ్వు మాట్లాడేది? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావు? నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నెల్లూరు ఆడబిడ్డలు, నెల్లూరు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నిన్న దాంతో సరిపెట్టారు. ఏందయ్య నువ్వు మాట్లాడేది? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానాలకి ధర్మకర్త మండలి సభ్యులు ఉన్నారు. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆడపడుచుల్ని గౌరవించే వ్యక్తి అయితే వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డిని నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. నువ్వు ఎక్కడ సస్పెండ్ చేస్తావులే? తల్లిని చెల్లినే ఇబ్బంది పెట్టినట్టు నువ్వు తల్లిని చెల్లిని సొంత ఇంట్లో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెట్టినట్టు నువ్వు ఆడపడుచులకు ఏ విధంగా అండగా ఉంటావయ్యా నువ్వు? ఏమన్నా అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇది మంచిది కాదు. రాజకీయాల్లో పాలసీ విషయాల మీద మాట్లాడుకుందాం, 24 గంటలు కావాలంటే డిబేట్ చేసుకుందాం. ఫ్యామిలీ విషయాలు ఎందుకే నీకు? సిగ్గుందా నీకు? సిగ్గుందా ప్రసన్న కుమార్ రెడ్డి నీకు? అడిగేవాళ్ళు లేదనుకుంటున్నారా? అంత అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయా నీకు? జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే పార్టీ నుంచి తొలగించు, లేదంటే ప్రశాంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకోమని చెప్పొచ్చి, కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పని చెప్పు. అది కూడా సరిపోదు. వారు మాటలు మిత్రులారా. కట్టుబడి అంటే జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయాలి. ఆడబిడ్డల గురించి అదే జగన్మోహన్ రెడ్డి దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా ఏ విధంగా వారు ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడుతూ ఉంటే ముసిముసిలు నవ్వుకున్నాడు తెలుసు అందరికీ. ఏ విధంగా ఆ రోజు ఖండించుంటే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధి అయ్యా. ప్రజలకు ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకుడు. ప్రజలకు ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకుడు. మామూలుగా దాని ఏమంటారు, పాతకాలంలో ఎక్కడో తిట్టుకుంటారంట, వారికన్నా దిగజారి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇంత దిగజారుడు వాక్యాలు చేయరు మిత్రులారా. ఇంత దిగజారుడు వాక్యాలు చేయరు. ఇంకా కట్టుబడి ఉన్నా అంటే ఏం అహంకారం అది? మహిళల పట్ల నీ పార్టీ నాయకుడు, నీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఏందయ్యా నువ్వు మాట్లాడేది? అంటే వెనకాల నుండి నువ్వే మాట్లాడిస్తున్నావా? నువ్వు సస్పెండ్ చేయలేదంటే వెనకాల నుండి నువ్వే మాట్లాడిస్తున్నావు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు అలవాటే. ఇప్పటికే మాట్లాడిన వాళ్ళందరూ 2-3 నెలలు లోపల పోయినప్పుడు ఏ విధంగా ఉన్నారో, బయట వచ్చినాక ఏ విధంగా ఉన్నారో నీకు తెలుసు. ఆయన ఎవరు? బోరుగడ్డ అనిల్ కానీ, వంశీ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. నందిగామ సురేష్ కానీ. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బూతుల శాఖ మంత్రులను కొందరు పెట్టుకున్నావు. మామూలుగా ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ ఇవన్నీ ఉంటాయి. బూతుల శాఖ మంత్రిగా కొందరిని పెట్టుకొని తిట్టించేవాడివి. నీకు ప్రతిపక్షాలు లేదు, పత్రికలు లేదు, ప్రజలు లేదు, ఎవరు లేదే నీకు. నేను చెప్తున్నా, రాసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఇలాగే వ్యవహరిస్తుంటే ప్రజలు చేదరించుకుంటున్నారు మిత్రులారా. దాచుకున్న డబ్బుతో ప్రజలకి లేదా ఆయన అనుచరులకు డబ్బులు ఇచ్చి ఈ మీటింగ్లు నా వెనకాల ఇంతమంది ఉన్నారని చూపిస్తున్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద, పార్టీ మీద కానీ, ఆయన మీద కానీ ప్రేమతో ఎవరు రావట్లేదని చెప్పి ఈరోజు అందరూ భావిస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రసన్న కుమార్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళలకు గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతావా? లేకపోతే మహిళల్ని తిట్టినా సరే వారు భుజం తట్టి మా ఓడు మంచివాడాడు, ఆయన మాట్లాడే పరిచయం చేసేటప్పుడు ఉంటుంది, పక్కన భుజం తట్టి మా ఓడు చాలా మంచివాడని చెప్పి పరిచయం చేస్తారు. అలాగైనా ఈయన కూడా నువ్వేనా భవిష్యత్తులో పరిచయం చేయదలుచుకున్నావా? ఆ డబుల్ డిజిట్ కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినట్టు ఆ డబుల్ డిజిట్ కూడా రాబో రోజుల్లో మీకు దక్కే అవకాశం లేదు. కాబట్టి మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, మహిళలతో ఏ విధంగా వ్యవహరించాలి, మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడాలో
నీకు నీ పార్టీ వాళ్ళకి ఒక ట్రైనింగ్ క్లాస్ ఏమైనా పెట్టాలా, ట్రైనింగ్ క్లాస్ పెట్టినా నువ్వు మారవని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కానీ భవిష్యత్తులో నిన్ను ఆ ఎమ్మెల్యే స్థానం నుంచి కూడా మార్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. మిత్రులారా, మ్యాంగోస్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ 3 days సీఎం గారు నిర్మలా సీతారామన్ గారికి జిఎస్టీ వీటి మీద అంటే మ్యాంగో ప్రాసెసింగ్ ఫుడ్స్ మీద జిఎస్టీ తీసేయండి, అందువల్ల కొన్ని సమస్యలు తగ్గి రైతులు బాగుపడే అవకాశం ఉందని లెటర్ రాశారు. దాని మీద మీరేమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఏమైనా ప్రెజర్ తెచ్చి దాన్ని వెంటనే అయ్యేటట్టు చేసే అవకాశం ఉందా? మిత్రులారా, మీ అందరికీ తెలుసు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి రైతుల కోసం ఒక ప్రత్యేక బిల్లు తెచ్చారు. ఆ బిల్లు కానీ ఆమోదం చెందుంటే ఈరోజు మన రైతన్నలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం లేదు. దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం ఆ బిల్లు ఉంది. కానీ దురదృష్టం అది ఆ రోజు ఆమోదం పొందలేదు. కానీ రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా వారు పడిన ఇబ్బందులు బయటపెట్టాలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి. దాన్ని పరిశీలించి ఏ విధంగా రైతులు ఆదుకున్నాలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందిస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. మీరు కోట్ చేయొచ్చు, కర్ణాటకకు సంబంధించిన రైతన్న అక్కడ 2.5 మెట్రిక్ టన్స్ మాత్రమే తీసుకుంటున్నారు. మిత్రులారా, 2.5 మందికి ఇక్కడ దాదాపు 7 మెట్రిక్ టన్స్ ఉంటుంది. 7 మెట్రిక్ టన్స్ ఉంటుంది ఇక్కడ. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ దాదాపు మనకు మీరు కానీ గమనించినట్లయితే కర్ణాటకలో సెన్సస్ కానీ తీసుకుంటే కేవలం 50,000 మంది రైతులకు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో మీరు ఈరోజు గమనించినట్లయితే కొన్ని లక్షల మంది రైతులకి ఈరోజు ఈ 4 రూపాయలు తీసుకున్నటువంటి సందర్భంగా ఉపయోగపడుతుంది. దాని కానీ ఆ విధంగా కానీ మనం కూడా డ్రామాలు ఆడితే ఇక్కడ చాలామంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులందరూ బాగుండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మేము మా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో మేము ఆలోచిస్తున్నాం. మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడుతున్నారు. నాకు తెలిసి 14-15 తేదీలో కూడా వారు ఢిల్లీ పర్యటన ఉంది. ఒకవేళ పెద్దలతో మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. దాదాపు 15 లక్షల మెట్రిక్ టన్ను 16 రూపాయల కిలో ప్రకారం కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేకపోయారు? అది వైఫల్యమా కాదన్నది ఒకటి. సెకండ్, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సీజన్ అయిపోతున్న పరిస్థితులు ఇప్పటి వరకు కూడా సరైన గిట్టుబాటు ధర రైతాంగానికి రాలేదని పదే చెప్తున్నా. ప్రోత్సాహకంగా ఇచ్చినప్పుడు 4 రూపాయలు ఒక్కరి అకౌంట్లో కూడా పడలేదు అనేది వాస్తవమా కాదు? అది అవాస్తవం. ఖచ్చితంగా రైతన్నల అకౌంట్లో పడుతూ ఉంది. కర్ణాటకకి మీరు చెప్పినట్టు అక్కడ ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ పరిమిత సంఖ్యలో ఇచ్చారు. 2 హెక్టార్లకి మించి పంట ఎక్కువ ఉంటే అది రాదు. మనం ఒకసారి కానీ అక్కడ ఇచ్చినట్టు గైడ్లైన్స్ కానీ గమనించినట్టయితే 2 హెక్టార్లకి మించి రాదు. ఆ ఈల్డ్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి దాంట్లో. ఆ విధంగా చేస్తే అందరూ లబ్ధి పొందరు. కొందరు కంటిన్యూపు చడి అంటారు దాన్ని, కొందరికి మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంది. ఆ విధంగా కాకుండా ఇక్కడ మామిడి రైతులు అందరినీ ఆదుకునే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేయాలో ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా రాబో రోజుల్లో మామిడి రైతులు ఇబ్బంది పడకుండా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 164 స్థానాలు మా ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. దాంట్లో భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు మాకు కూడా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినా ఈకపోయినా ఖచ్చితంగా రైతన్నల కన్నీరు తుడవాల్సిన బాధ్యత ఏ రాజకీయ పార్టీ కన్నా ఏ రాజకీయ పార్టీ నాయకుడి కన్నా ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో చర్చ జరుగుతుందని మేము భావిస్తున్నాం. మేము కూడా పెద్దలతో ఒకసారి మాట్లాడి మన రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవచ్చు ఆ విధంగా ఆదుకునే దిశగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.